జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః. యత్కీర్తనం యత్స్మరణం యదీక్షణం యద్వందనం యచ్ఛ్రవణం యదర్హణం లోకస్య సద్యః విధునోతి కల్మషం తస్మై సుభద్రశ్రవసే నమో నమః. సెకండ్ క్యాంటో, 4th చాప్టర్, 15th ప్రేయర్లో శ్రీహరిని కీర్తించుట, స్మరించుట, దర్శించుట, నమస్కరించుట, ఆయన గురించి వినుట, ఆయనను పూజించుట వలన మానవుని పాపములు వెనువెంటనే నశించును. పరమ మంగళకరములకు కీర్తిగల అట్టి శ్రీహరికి అనేక నమస్కారములు. సెకండ్ క్యాంటో, 4th చాప్టర్, 15th ప్రేయర్. భగవద్బంధులారా, శ్రీమద్ భాగవత తత్వదీపిక 6వ స్కంధము 20వ పాడ్కాస్ట్లో స్వాగతం. ఇంతవరకు వృత్రాసురవధ చిత్రకేతోపాఖ్యానం పూర్తి చేసుకొని మరుద్గణముల వృత్తాంతాన్ని మనం తెలుసుకుంటున్నాం. దితి ఇంద్రుని చంపేటువంటి కొడుకును ప్రసాదించమని కశ్యపుని కోరుకుంటుంది. కశ్యపుడు పుంసవన యొక్క వ్రతం గురించి తెలుపుతాడు. ఆ వ్రతాన్ని చేయడానికి ముందు పెడుతుంది. ఆ విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. కశ్యపుడు వ్రతనియములు చెప్పగా అట్లే పాలించదనని అంగీకరించెను. ఆమె గర్భవతి ఆయను, వ్రతమును స్వీకరించెను. ఇంద్రుడు తన పినతల్లియగు దితి అభిప్రాయమును ఎరింగి వ్రతమును పాలించు ఆమెకు ఆశ్రమములోనే ఉండి పరిచర్యలు చేయుటకు ఆమె వద్ద చేరెను. ఆమె పూజకు అడవి నుండి పుష్పములను, ఫలములను, సమిధలను, అంకురములను, జలమును తెచ్చుచుండెను. వ్రతములో ఎప్పుడైనా ఏదైనా లోపం ఏర్పడునా అని కనిపెట్టుచుండెను. వేటగాడు మృగమును పొంచి ఉండి చూచున్నట్లు అతడు ఆమె గర్భమును చెరచుటకు అవకాశమును అన్వేషించుచుండెను. వ్రతములో లోపమును ఏర్పవుటలేదు. ఇంద్రునకు మనసులో చింత అధికమగుచుండెను. ఒకనాడు సంధ్యా సమయమున ఉచ్ఛిష్టము స్పృశించి నీటిని స్పృశింపక కాడు చేతులు కడువు కొనుక బడలినదై వడలు మరిచి దైవవశమున పరుండెను. వ్రతయమునకు భంగము కలిగెను. ఇంద్రుడు యోగశక్తిచే ఆమె గర్భమును ప్రవేశించెను. బంగారు వలె మెరేచున్న ఆమె గర్భమును తన వజ్రముచే 7 శకలములుగా ఛేదించెను. ఏడుచుండగా ఆ గర్భమున 7వకుము మారుద అనుచుండెను. ఆ గర్భస్థ శకలములు నమస్కరించుచు, ఇంద్రా, మేము నీ సోదరులము కదా, చంపవలదు, రక్షింపుమని ప్రార్థించెను. అప్పుడు ఇంద్రుడు, భయపడుకుడు, మీరు నాయందు ప్రీతితో ఉన్నారు కనుక మిమ్ములను నా పారిషదులుగా మరుద్గణములు అను పేరుతో దేవభవనమున నా వద్ద ఉంచుకొందును అని చెప్పెను. ఇంద్రుని అనుగ్రహముచో దితి గర్భము చనిపోలేదు. ఆనాడు అశ్వత్థామ అస్త్రమును ప్రయోగించినను పరీక్షిత్తు చక్రరక్షణచే ఎట్లు చనిపోకుండా బ్రతికి ఉండెనో అట్లే మరుత్తులు వజ్రముచే చీల్చబడియు చనిపోలేదు. ఒక్కసారి శ్రీహరిని ఆరాధించినను భగవానుతో సామ్యము కలుగును. అట్టిచో దితి సంవత్సరము శ్రీహరి నియముతో ఆరాధించినది కనుక శ్రీహరి తన దయచే వారిని కాపాడును. వారు 49 మంది ఇంద్రునితో కలిసి 10 మంది దేవతలుగా ఏర్పడిరి. శ్రీహరి తల్లి చేసిన దోషము వారికంటకుండా ఇంద్రునితో పాటు దేవత్వమును అనుగ్రహించెను. యజ్ఞములలో సోమపాన భాగము కల్పించెను. దితి మేలుకొనెను. ఇంద్రుడు కుమారులతో వెలికి వచ్చి నిలిచిరి. వారిని చూచి దితి సంతసించెను. అప్పుడు దితి ఇంద్రునితో, ఇంద్రా, దేవతలకు భయం కలిగింపజారిన ఓ కుమారుడు కావాలని నేను వ్రతము చేసి తిని, కానిప్పుడు నా గర్భము నుండి 7 కుమారులు, ఒక్కొక్కరు 7గా 49 మంది ఆవిర్భవించినారు. ఏమీ ఈ వింత? దీని కారణమేమి అడిగాను. ఇంద్రుడు, అమ్మా, నీ అభిప్రాయముని ఎరింగి నీ వద్దకు సేవ చేయుటకై వచ్చి తిని, నేను స్వార్థమునకై ధర్మమును ఎరుంగని వాడని నీ గర్భమును నీ నియమము తప్పి ఉండగా గర్భములో ప్రవేశించి ఛేదించి తిని. 7గా చీల్చబడిన ఆ గర్భము 7 కుమారులైరి. కాని ఆ 7 భాగములను మరల 7 చొప్పున ఖండించి తిని.
తరువాత ఆశ్చర్యముగా శ్రీహరి కృపచే మరణింపక సజీవులే ఉండిరి. నీవు చేసిన మహాపురుష పూజ ఇట్లు సిద్ధించినది. కోరికలు లేకుండా భగవదారాధన చేయువారు మోక్షమును కూడా కోరరు. కోరికతో భగవదారాధనము చేసినను కొన్ని ఫలములు అనుకొనకుండా సిద్ధించును. అట్లు నీవు కోరికతో శ్రీహరిని ఆరాధించినను అనుకొనకుండా అమరులకు కుమారులు జన్మించిరి. ఏ కోరిక కోరకుండా చేయువారే మహానుభావులు. వారికి అన్నిటికంటే గొప్పది అగు నిరతిశయ పురుషార్థమగు నిత్యానందము లభించును. మోక్షమునొసగల భగవానుని వివేకము గలవారు శబ్దాది విషయములను వసంగుమై కోరరు. నేను మూర్ఖుడను, క్షుద్రమగు నా దేహము కొరకు దౌర్జన్యము చేసి తిని, తల్లి క్షమింపుము. నీ గర్భము చనిపోకుండా అమరత్వము నందినది. ఆ విధముగా ఇంద్రుడు పలకగా దితి ఆనందించినది. ఇంద్రుడు తన సోదరులకు 49 మంది మరుత్తులతో కూడా స్వర్గమునకేగెను. ఆ మరుత్తుల యొక్క జన్మ మంగళకరమైనది. దాని నీవు విని ధన్యుడవైతివి అని శుకుడు చెప్పాను. ఆ పుంసవన వ్రతం గురించి తెలుసుకునవలని పరీక్షిత్తు కోరగా శుకయోగి ఆ వ్రతం యొక్క వివరణ చెప్పుచున్నాడు. ఈ వ్రతమును మార్గశిర శుక్లపక్షమునందు భర్త అనుజ్ఞతో స్త్రీ ప్రారంభింపవలెను. కోరిన కోరికలన్నిటినీ పుంసవనమనడి ఈ వ్రతము ఫలింపజేయును. శుక్లపక్షములో తాంబూలాదులు వేసుకొనకుండా శుద్ధమైన దంతములు కలదై తెల్లని నూతవస్త్రములను ధరించి ఉదయమున భోజనమునకు ముందు లక్ష్మీనారాయణను పూజింపవలెను. తరువాత ఇటు స్తోత్రము చేయవలెను. హే భగవన్, నీవు పరిపూర్ణుడవు. నీకు తీరవలసిన కోరికలు లేవు, పొందవలసినవీ లేవు. ఈ విభూతి నిత్య విభూతి కూడా నీ నియమము చేతనే సాగుచున్నది. సకల సిద్ధులు నీ వలనే లభించును. అట్టి నీకు నమస్కారము. సర్వేశ్వరా, దయ మొదల గుణములు అన్నిటితో కూడిన వాడవు. తేజస్సు, లోకోత్తర ప్రభావము, బలము, సర్వజ్ఞత్వము, సర్వశక్తిత్వము నీయందు పరిపూర్ణముగా ఉన్నవి. అందుచే నీవు సకల లోకములకు ప్రభువవు. ఓ విష్ణుపత్ని మహామాయ, నీ శక్తి ఆశ్చర్యకరమైనది. మహాపురుషుడగు భగవానుని నీవలనే గుర్తింపవలెను. లోకమాత, నీవు మహానుభావురాలవు. నీవు సంతుష్టురాలవై అనుగ్రహింపుము. నీకు నమస్కారము. ఇట్లు నమస్కరించి ఈ మంత్రమును ఉచ్చరింపవలెను. నమో భగవతే మహాపురుషాయ మహానుభావాయ మహావిభూతిపతయే సహ మహావిభూతిభి బలిముపహరామి. ఓ భగవాన్, నీవు షడ్గుణములతో పరిపూర్ణుడవు, సకల దోషములు తొలగినవాడవు, మహాపురుషుడవు, పురుషసూక్తములో చెప్పబడిన మహత్వము గలవాడవు. విశ్వమంతయూ నీ చేతనే నియమింపబడును. నీవు మహాలక్ష్మీపతివి. నీకు అర్ఘ్యపాద్యములను సమర్పింతును. ఇట్లు మంత్రమును ఉచ్చరించుచు శ్రీ మహావిష్ణువునకు ఆవాహనము, ధ్యానము మొదలు ఉపచారములను చేయవలను. ముందుగా ఆవాహనము చేసి అర్ఘ్యమును వసంగవలను. తరువాత పాద ప్రక్షాళనముకు పాద్యమును సమర్పింపవలను. తరువాత ఆచమనము, స్నానము, వస్త్రము, యజ్ఞోపవీతము, అలంకారము, గంధము, పుష్పము, ధూపము, దీపము సమర్పించి నైవేద్యము అర్పింపవలెను. ఇట్లు నివేదించిన తరువాత మిగిలిన హవిస్సును అగ్నిహోత్రములో నమో భగవతే మహాపురుషాయ మహావిభూతిపతయే స్వాహ అని 12 సార్లు ఆహుతులను అర్చించవలెను. శ్రీదేవిని, విష్ణుమూర్తిని భక్తితో పూజింపవలెను. వారు సమస్త కార్యములను వసంగగలవారు. సర్వసంపదలను కోరెడువారు వారిని ఆరాధింపవలెను. తరువాత భక్తిచే నంబరమైన శిరస్సుతో నేలపై దండం వలె నమస్కరింపవలెను. తరువాత 10 సార్లు వెనుక మంత్రమును జపించవలెను. తరువాత ఈ క్రింది స్తోత్రము చెప్పవలెను. ఓ లక్ష్మీ, శ్రీ మహావిష్ణు, మీరిద్దరూ విశ్వమునకు అంతకు పాలకులు. మీరి జగత్తుకు కారణమైనవారు. లక్ష్మీదేవి ఎరుంగుటకు శక్యముగాని ప్రకృతి. ఈమె శక్తి ఆశ్చర్యకరము. భగవానుని శరణాగతి చేసినవారు తప్ప మిగిలినవారు మాయ నుండి బయల్పడజాలరు. ఈమెకు అధీశ్వరుడు,
సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు. అతడే సర్వజ్ఞ స్వరూపుడు. నేను చేయు ఆరాధనచే అతడు నాకు ఫలమును వసంగువాడగుగాక. సర్వజ్ఞ స్వరూపుడు. సర్వ వస్తువులనున్న గుణములు వ్యక్తమగుటకు ఈమెయే కారణము. అట్టి గుణములు ఆమె నుండి ప్రకాశమగునట్లు చేయువాడు భగవంతుడు. విష్ణువు విశ్వమంతయు తన శరీరముగా కలవాడై తాను ఆత్మగా నుండును. శరీరములు ఇంద్రియములు శ్రీదేవి అధీనమందుండును. నామరూపములు శ్రీ మహాలక్ష్మియే. నామరూపములు గూర్చిన జ్ఞానము కూడా కలవాడు భగవానుడే. మీరిద్దరూ 3 లోకములకు వరములు వసంగువారు. మీరిద్దరూ లోకములచే ఉత్తములుగా స్థింపదగినవారు. నేను కోరిడి కోరికలు అన్నియు సత్యములవుగాక అని వరదుడు అగు శ్రీనివాసుని శ్రీతో స్తుతింపవలెను. తరువాత భగవానునికి అర్పించిన ప్రసాద శేషమును వాసన చూచి శ్రీహరిని మరల ఆరాధింపవలెను. సర్వేశ్వరుడే తన భక్తికి అనురూపముగా తను అనుగ్రహించుచున్నాడని గ్రహించి అనేక విధముల ఉపచారములను చేయుచు భర్తను సేవింపవలెను. భర్త కూడా ప్రేమస్వభావుడై అన్ని కార్యములలో ఆమెకు సాయపడుచుండవలెను. ఆ విధముగా అన్యోన్యము అనుకూలముగా దంపతులలో ఏ ఒక్కరూ పుణ్యకర్మ చేసినను అది ఇద్దరికీ ఫలించును. భార్యకు వ్రతము చేయుటకు అవకాశము లేనిచో శ్రద్ధతో భర్తయే వ్రతమును చేయవలెను. ఈ వ్రతమును చేయుటకు ఆరంభించిన తరువాత మధ్యలో ఆపరాదు. నిత్యము బ్రాహ్మణులను సంతానవతులకు పుణ్యస్త్రీలను మాలికలతో చందనముతో అలంకారముతో అర్చించుండవలను. ఈ విధంగా సంవత్సరమంతయు ఈ వ్రతమును చేయవలను. కార్తీక మాసములో సంవత్సరం పూర్తయిన తరువాత అచట ఆవహింపజేసిన మహాలక్ష్మిని విష్ణువును ఉద్వాసనం చేయవలను. ఈ వ్రతము 12 మాసములు చేయవలను. సంవత్సరం తరువాత మార్గశిర మాసము రాగానే స్నానము చేసి ఆచమనం చేసి ముందుగా భగవానుడగు శ్రీకృష్ణుని అర్చించి పాయసాన్నమును నేతితో అగ్నిహోత్రములో హోమము చేయవలెను. 12 ఆహుతులు అగ్నిలో హోమము చేయవలెను. 12 బ్రాహ్మణులకు రుచికరమైన వివిధములగు అన్నములతో ఆరాధించి తృప్తిని కలిగించవలెను. తరువాత భక్తితో బ్రాహ్మణుల అనుజ్ఞతో వారికి నమస్కరించి భుజింపవలెను. 1 సంవత్సరమైన తరువాత ఆ వ్రతమును ఆచార్యుడుగా ఉన్న వారి ఆజ్ఞను తీసుకొని వారికెదురుగా బంధువులతో భార్యకు భర్త మిగిలిన చెరువును వసంగవలెను. ఈ వ్రతము చెప్పిన విధముగా పురుషుడు చేసినచో కావలసిన కోరికలు నెరవేరును. స్త్రీ ఆచరించినచో ఆమెకు కావలసిన సౌభాగ్యము సంపద దీర్ఘకాలము జీవించు పతి పుత్రులు కీర్తి భవనము లభించును. కన్య ఆచరించినచో ఆమెకు రక్షణవంతుడగు వరుడు లభించును. విధవ ఆచరించినచో ఆమెకు ఉత్తమ గతి కలుగును. పుట్టిన బిడ్డలు చనిపోచుండినచో స్త్రీ వ్రతమును ఆచరించినచో ఆమెకు పుట్టిన బిడ్డలు జీవించి ఉందురు. సౌభాగ్యము లేని ఆమె సౌభాగ్యము, ధనము లేని స్త్రీ ధనమును, అందము లేని స్త్రీ సౌందర్యమును పొందును. రోగములు ఉన్నవారికి రోగములు పోవును. దృఢమగు ఇంద్రియములు దేహము లభించును. మంగళకరములకు కార్యములు చేయునప్పుడు ఈ వ్రతకల్పము చదివినచో దేవతలకు తృప్తి కలుగును. పితృదేవతలు హోమము పూర్తి కాగానే కావలసిన కోరికలు వసంగుదురు. అగ్నిహోత్రుడు శ్రీహరి కూడా ప్రసన్నులై వారికి సకలేశ్వరును ప్రసాదింతురు. ఇట్టి వ్రతమును దితి సంవత్సరము ఆచరించి మరుత్తులను పొందినది. మరుత్తుడు జన్మించిన ఈ కథ దితి చేసిన వ్రతము చాలా పవిత్రమైనది. నీవు దీనిని విని ధన్యుడవైతివి అని శుకయోగి వ్రతస్వరూపమును వివరించెను. దీనితో మనకు 6వ స్కంధము పూర్తి సంపన్నం అయింది. తర్వాత మనం మరొక ఎపిసోడ్లో మనము 7వ స్కంధాన్ని మనం సేవించుకుంటాం. అందరూ కూడా ఈ చిత్రకేతోపాఖ్యానాన్ని మరుద్గణ వృత్తాంతాన్ని వృత్రాసురవధని మరల వినుచు ఎంతో పుణ్యాన్ని పొంది భగవంతునికి దగ్గరగా కావాలని భగవత్కటాక్షమునకు అందరికీ అందాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఆ శ్రీమన్నారాయణుని తర్వాత పాడ్కాస్ట్లో మళ్ళో స్కంధంలో మనం కలుసుకుందాం. జయ శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః.